చేపల పులుసు అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ చేప పేరు వచ్చేసి బొచ్చు అని అంటారనమాట. చాలా టేస్టీగా ఉంటది. ఈ చేప అయితే ఎక్కువగా ముళ్ళులు కూడా ఉండవు, ముళ్ళులు ఉన్నవి కూడా చాలా పెద్దవి ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే దీనికి చక్కగా ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దల్సర్గా ఉండే వెడల్పుటి బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే ఉప్పు కారం పట్టించుకొని పెట్టుకున్నామో చేప ముక్కల్ని వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అటు ఇటు హైలో పెట్టేయొద్దు, అలా అని లోలో కూడా పెట్టేయొద్దు. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేపనైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోమన్నాను కదా అని చెప్పి ప్రతిసారి గరిటె పెట్టి గెలికేకండి, చేప అంతా పాడైపోతుంది. సో ఇప్పుడు చేపలు ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టేసుకొని ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా వేయాలన్నమాట. ఇదే మెయిన్ అండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, చిన్న మసాలా దినుసులు, గసగసాలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, టమాటో ఇవన్నీ బాగా మిక్సీ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసేయాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఏ పులుసులో అయినా లేదంటే సాంబార్లో అయినా రసంలో అయినా కరివేపాకే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. మసాలా అంతా చక్కగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అనేటప్పుడు చేప ముక్కలకి పట్టించిన ఉప్పు కారం సరిపోతుంది అనుకుంటే ఓకే, లేకపోతే ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోండి. ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండు పులుసు కొంచెం వేసుకోండి. అది కొంచెం బాగా మరిగింది అనేటప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ చేప ముక్కలు తీసుకొచ్చి కొంచెం స్లోగా కలుపుతూ ఉండండి. ఎక్కువగా కలిపేయొద్దు, చేపలు పేస్ట్ అయిపోతాయి అనమాట, అప్పుడు అస్సలు బాగోదు. ఇప్పుడు మనకి కొంచెం మసాలా అంతా చేప ముక్కలకి పట్టిన తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు అయితే వేసుకొని బాగా మరగనివ్వండి. చూసారు కదా, పులుసు అయితే చక్కగా మరిగిపోయింది. చేపకైతే మసాలా చక్కగా పట్టేసిందండి. ఇంక మనకి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. దీంట్లో పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసుని ముందు రోజు నైట్ చేసుకొని నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే చేప ముక్కకి పులుసు బాగా పడుతుంది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.